ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం అండి. మనము అసలు ప్రతి జీవి ఏదో ఒక బాధ్యత అప్పగించబడే భూమి మీద జన్మిస్తారు అని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే ఏమవుతుంది, మనం సామాన్యులము, మనం ఎందుకు జీవించామో మనకు తెలియక ఇక్కడ ఉన్న భోగభాగ్యాలు, భౌతికమైన సుఖాలకు ప్రలోభపడి మనము ఎటు వెళ్తున్నామో ఏమో తెలియక అజ్ఞానంలో పడిపోతూ ఉంటాము. అయితే ఎట్లాగాక భగవంతుని ఆదేశం ప్రకారం ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా చలించకుండా కార్యాన్ని సంపూర్ణం చేసుకొని తిరిగి వాళ్ళు భగవంతుని చేరుకుంటూ ఉంటారు కొంతమంది. వాళ్ళని మనం కారణ జన్ములు అంటాము. ఒక తులసీదాసు, రామదాసు, పురంధరదాసు, ఇలా ఎంతోమంది భక్తులు వాళ్ళు వచ్చిన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. ఒక రమణ మహర్షి, ఆయన వచ్చాడు, ఏం చేశాడు? ఆయన గురించి ఏమి చెయ్యడు, భగవంతుడు ఏదైతే చెప్పిండో దాన్నే నిర్వర్తించుది. ఈ భౌతికమైన సుఖాల వైపు, ప్రలోభాల వైపు ఆకర్షితులు కాకుండా వాళ్ళు మళ్ళీ జీవితాన్ని ముగించేస్తారనమాట. అటువంటి గొప్ప వాళ్ళను గురించి మనము అసలు కనీసం స్మరించడం, ప్రాతస్మరణీయులు వీళ్ళందరూ. అట్లాంటి వాళ్ళను మనం స్మరించుకోవడమే పుణ్యము. ఇంకా అటువంటి వాళ్ళ గురించి వినడం ఇంకా పుణ్యం. అంటే మనం ఏదో మంచి పని చేస్తున్నాము అని అంటే ఎంత ఆనందంగా ఉంటుందండి. ఏదైనా మనం చెడ్డ పని చేస్తున్నామా మంచి పని చేస్తున్నామా అన్నది మనకు తెలిసినప్పటికీ మనకు అవకాశము లేక చెడు పనులే చేయగలిగినప్పుడు ఎంత బాధ కలుగుతుంది. అదేవిధంగా ఒక చిన్న మంచి పని చేసినా కూడా ఎన్నో రెట్లు ఆనందాన్ని పొందుతాం. అటువంటిదే ఈ కథ వినడం అనేది కూడా మనకు ఎంతో అదృష్టం, పుణ్యం చేసుకుంటేనే వినగలుగుతాం మంచి వాళ్ళ గురించి. కాబట్టి ఇటువంటి వింటూ ఉండడం వల్ల మనలో చైతన్యం కలుగుతుంది అనే మనకు ఇన్ని పురాణాలు, ఇన్ని ఉపనిషత్తులు, ఆ వేదాలు అందరూ చదువుకోలేరు, అర్థం చేసుకోలేరు అని మనకు వ్యాస భగవానుడు 18 పురాణాలను ఇచ్చాడు. మళ్ళీ భారత భాగవతాలు ఇచ్చాడు. మరి అటువంటి వాటిని స్మరించి సేవించి వాటి ద్వారానే మరి ప్రతి యుగంలో కూడా అందరూ తరిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ కలియుగంలో మనమున్న ప్రస్తుత పరిస్థితులలో కూడా ఎంతోమంది వాటిని చదువుకుని జ్ఞానవంతులై తరిస్తూ ఉన్నారు, ఉపదేశిస్తూ ఉన్నారు. అటువంటి ఉపదేశాలను కూడా మనము వినడానికి కూడా మనకు అదృష్టం ఉండాలి. అదే చెప్తాడు భగవంతుడు. ఎప్పుడైతే మనము అలాంటి వినడం మొదలు పెడతామో ఆటోమేటిక్గా మన జీవితము పద్ధతే మారిపోతుంది. మనం సంస్కరించబడతాము. మనం ఎప్పుడైతే భగవంతుడి వైపు అడుగులు వేస్తూ ఉంటామో అప్పుడు భగవంతుడు, ఓహో వీడు నా దగ్గరికి వస్తున్నాడు, నా వైపు అంటే మంచి మార్గంలో నడుస్తున్నాడు అని మనం చేసే ప్రతి పనిలో మనకు ఆటంకాలు లేకుండా మనకు సులభతరం చేస్తాడు. ప్రత్యేకంగా మనకు ఏదో కావాలి, చదువుకోవాలి, పిల్లలు పెళ్ళిళ్ళు కావాలి, ఇల్లు కట్టుకోవాలి అనే కోరికలు కోరి పూజలు చేయాల్సిన అవసరం లేదు. మనం ఆ భగవంతుడిని ఆశ్రయిస్తే చాలు, ఆటోమేటిక్గా మన కష్టాలన్నీ తీరిపోతాయి అని ఎంతోమంది భక్తుల యొక్క జీవితాలను చూస్తాం. కానీ మనం వినాలి, తెలుసుకోవాలి వాళ్ళ గురించి. అప్పుడే మనకు అటువంటి జ్ఞానం కలుగుతుంది. అయితే అటువంటి ఒక భక్తుడు అయిన పురంధరదాసు గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఏ విధంగా ఈయన కారణ జన్ముడు అయ్యి తరించాడు అనేది. ఈయన విక్రమార్క శకము 1401 సంవత్సరంలో మహారాష్ట్ర దేశంలో పురంధరఘడ్ అనే నగరంలో జన్మించిండు. ఈయన తండ్రి ఎవరు అంటే వరదప్ప నాయక్. ఈయన పెద్ద రత్నాల వర్తకుడు. ఆయన ఏమి ధనము లేనివాడు కాదు, చాలా భాగ్యవంతుడు. మరి చాలా కాలం ఈయనకి సంతానం లేక బాధపడుతూ ఉన్నాడు. మనకు ఎన్నో కథలు వింటూ ఉంటాము.
వాళ్ళకి అన్నీ ఉంటాయి, రాజులయ్యుండి కూడా సంతానం ఉండదు. అట్లా వీరికి సంతానం లేకపోతే అప్పుడు శ్రీనివాసుని ప్రార్థించాడట. ఆయన దయ వల్ల ఒక బిడ్డ కలిగిండు. ఆయనకి శ్రీనివాస నాయక్ అని పేరు పెట్టిండు. మరి శ్రీనివాసుడి అనుగ్రహంతో పుట్టాడని. అయితే ఈయన కూడా వ్యాపారస్తులు కదా, ఈయన కూడా వ్యాపారంలో చాలా మెళకువలు తెలుసుకున్నాడు, చాలా తెలివి కలిగి ఉన్నాడు, వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. మరి తండ్రి చనిపోయిన తర్వాత తన బుద్ధి కుశలతతో వ్యాపారాన్ని ఎంతో అభివృద్ధి చేసిండట. మరి సాటి వారిలో అందరూ మెచ్చుకున్నారట, అబ్బాహా ఎంత తెలివి గలవాడు అని. అట్లా ఈయన వ్యాపార అభివృద్ధి చేసుకున్నాడు. అయితే ఈయన విజయనగరము, గోల్కొండ ఇట్లా రాజస్థానాలలో కూడా మంచి పేరుండేది. ఎందుకంటే రత్నాల వ్యాపారము, బంగారం వ్యాపారము అంటే బాగా ధనవంతులు, రాజులు, పెద్ద పెద్ద వ్యాపారస్తులకు. ఇప్పుడు అంబానీ, ముఖేష్ అంబానీకి ప్రైమ్ మినిస్టర్తోని పని ఉంటుంది, మాట్లాడగలుగుతారు. అట్లా పెద్ద వ్యాపారులు రాజులతో సంబంధం కలిగి ఉండేవాళ్ళు వ్యాపారాలలో. అట్లా సంపాదన పెరుగుతున్న కొద్దీ ఈయనకు పిసినారి గుణం కూడా వృద్ధి అవుతుందట. మరి అదేంటో ఈయనకి. అయితే అట్లా పైసా పోతే ప్రాణం పోయినట్టు విలవిలలాడేవాడట. యాచకులకు శత్రువులుగా భావించేవాడట. వీళ్ళేంటి పని లేకుండా ఇట్లా చేస్తున్నారు, అడుక్కుంటున్నారు అని. దాన ధర్మాలకు అర్థమే తెలియదు. ఆయన అసలు ఎన్నడూ ఎవరికి దానం చేయలేదట, ధర్మం చేయలేదట. జాలి, దయ అనే గుణాలు పూర్తిగా మర్చిపోయిందట. కేవలము డబ్బు సంపాదించడమే జీవిత ధ్యేయము అనుకున్నాడట. అట్లా విపరీతంగా డబ్బు సంపాదిస్తూ ఉన్నాడు. అయితే ఆయన పెళ్ళి చేసుకున్నాడు. ఈయనకు లక్ష్మీబాయి ఆయన భార్య పేరు. అయితే ఈయన శ్రీనివాసుడు ఈయన భర్త ప్రవర్తన చూసి ఆమెకు చాలా బాధ కలిగేదట. మనకెటు సంతానం లేదు, కనీసం దాన ధర్మాలన్నా చేయాలి కదా అని బాగా అనుకుంటూ ఉండేదట ఆమె. ఈ శ్రీనివాసానికి కూడా ఇంకా సంతానం కాలేదు. అంటే చూడండి, ఏదో ఒక పూర్వజన్మ పురాకృతము అంటారు. అయితే ఆమె కనుక దానం చేద్దామండి అంటే ఏమనేవాడట అంటే, ఆడదానికి డబ్బు విలువ ఏం తెలుస్తుంది, డబ్బు లేనివాడు ఈ లోకంలో దేనికి పనికిరాడు, సాటి వాళ్ళకు గౌరవ మర్యాదలు ఉండవు, నువ్వు మాట్లాడకు, ఉన్నది ఇట్లా దానం చేసుకుంటూ పోతే మనం బిచ్చం ఎత్తుకోవాల్సి వస్తుంది అని కసిరి కొట్టేవాడట ఆమె అట్లా అంటే. లేకపోతే ఆ శ్రీనివాస్ నాయక్ పుట్టింది అమూల్యమైన ఆధ్యాత్మిక సంపదను పోగు చేసి ప్రజలకు పంచిపెట్టడానికి కానీ తుచ్చమైన ధనార్జన కోసం కాదు. కానీ ఈయన మాత్రము ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అప్పుడు భగవంతుడు అతని దృష్టి మరల్చాలి. మరి నేను పంపింది ఎందుకు, ఈయన చేసేదేంటి అని భగవంతుడు ఆలోచించాడట. అయితే ఒకరోజు ఒక పేద బ్రాహ్మణుడి రూపంలో ఈయన దుకాణానికి వచ్చిండట. వచ్చి, అయ్యా నేను చాలా పేదవాడిని, నా కుమారుడి వివాహం తలబెట్టాను, మీకు తోచిన సహాయం చేయండి అని భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు అని ఎంతో దీనంగా అడిగిండట ఈ శ్రీనివాస నాయకును. అడిగితే అప్పుడు సామాన్యంగా ఎవరు వచ్చినా యాచకులు ఎవరు రారు ఈయన దగ్గరికి. ఎందుకంటే ఈయన దగ్గరికి తెలుసు, పెట్టే తల్లి దగ్గరికి పోతారు కానీ పెట్టని వాళ్ళ దగ్గరికి పోతారా, ఇంకా భయం కూడా ఉంటుంది ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి పోవాలంటే. అందుకని ఎవరు పోయేవాళ్ళు కాదట. అయితే ఈయన ఎవరో పొరుగుడు వాడయి ఉంటాడు, లేకుంటే నా దగ్గరికి ఎందుకు వస్తాడు అనుకున్నాడట. అనుకొని శ్రీనివాస్ నాయకు మరి అట్లా పొరుగురు వాళ్ళలో కూడా అటువంటి అభిప్రాయం కలిగిపోతుందని, ఇప్పుడు నేను ముఖ్యమైన పనులు చూసుకుంటున్నా, రేపు రా అన్నాడట. అయితే తన మాట నిజమేనని నమ్మి మర్నాడు వచ్చిండట. అప్పుడు అదే చెప్పిండట. ఇట్లా చెప్తూనే ఉన్నాడట ఆయన. వచ్చిన రోజల్లా రేపురా రేపురా అనే చెప్తూ ఉన్నాడట.
ఇక విసుగు ఇట్లా ఊరికే చెప్తుంటే ఏమవుతుంది, పాపం ఇక ఈయన ఇచ్చే రకం కాదు, ఇట్లనే తిప్పుతూ ఉన్నాడు అని చెప్పేసి విసుగు పుట్టి వాడే వెళ్ళిపోవాలి, నేను ఇవ్వను అని చెప్పద్దు అని ఈయన చెప్పట్లేదట. అయితే అట్లనే అదే సమయానికి బ్రాహ్మణుడు మళ్ళీ వచ్చాడట. ముందుగా అనుకున్నట్టే శ్రీనివాస నాయక్ రేపు రా, నాకు ఖాళీ లేదు అని చెప్తూ ఉన్నాడట. అయితే ఆ బ్రాహ్మణుడు అట్లా వెళ్ళిపోతూ ఉన్నాడట. మళ్ళీ మళ్ళీ వస్తూ ఉన్నాడట. అదే సమాధానం చెప్తూ ఉన్నాడట. అయితే ఏమైంది, 6 నెలలు తిప్పించుకున్నాడట. ఆ విధంగా అతన్ని 6 నెలలు తిప్పిన తర్వాత చివరకు శ్రీనివాస నాయక్కే విసుగు పుట్టిందట. బ్రాహ్మడికి యాచకుడికి విసుగు పుడుతుంది అనుకుంటే ఈయనకే విసుగు పుట్టిందట. గల్లాలో నుండి అప్పుడు 2 చెల్లని పైసలు తీసి బ్రాహ్మణుడి ముందు ఉంచి వాటిలో నుండి ఏదో ఒకటి తీసుకోమన్నాడట. ఇంకా అది కూడా చూడండి అని చెప్పాడట. అది చూసి బ్రాహ్మణుడు నోట మాట రాలేదట. చెల్లని పైసలు ఇవ్వడము, ఇంకా అందులో కూడా ఏదో ఒకటి చూజ్ చేసుకోమనడం. అయితే ఒకసారి శ్రీనివాస నాయక్ వైపు చూసి ఆ పైసాను తీసుకోకుండానే వెళ్ళిపోయిందట. అక్కడి నుండి ఇంకేం తీసుకుంటాడండి, చెల్లని పైసలు తీసుకునే అవసరం ఏముంది. అందుకని అట్లా వెళ్తే ఇక ఆయన ఏం చేసిండంట, స్ట్రైట్గా శ్రీనివాస నాయక్ ఇంటికి వెళ్ళిండట. ఆ లక్ష్మీబాయి ఉంది కదా, అమ్మ నా కొడుకు వివాహం తలపెట్టాను, తావటి ధనవంతులు సహాయం లేనిదే నేను ఈ కార్యం చేయలేను, కాబట్టి కాస్త సహాయం చేయండి అని దీనంగా ప్రార్థించిందట. అప్పుడు ఆమె అతని మీద జాలి కలిగింది, కానీ ఏం లాభం, పాపం ఆమె దగ్గర 1 పైసా కూడా ఉంచాడు శ్రీనివాస నాయక్. ఎందుకు అంటే ఆమె దానాలు చేస్తుందని. ఏం చేయాలి అని ఆలోచించిందట. పాపం బాధపడిందట. మరి తన వంటి మీద ఉన్న ఆభరణాల్లో ఒక ముక్కుకు పెట్టుకున్నది ఉన్నది, ఒకటి నత్తు అంటారట దాన్ని. అది పుట్టింటి వారు ఇచ్చిండ్రు, ఇది ఈయన కొనిచ్చింది కాదు కదా. కాబట్టి అది గుర్తుకొచ్చి ఆమె సంతోషంతో అది తీసి ఆ బ్రాహ్మణికి ఇచ్చి, స్వామి దీన్ని అమ్మి సొమ్ము చేసుకోండి అని చెప్పిందట. అప్పుడు ఆనందపడ్డది ఇక. అయితే ఆ బ్రాహ్మణుడు ఏం చేసిండు, మరి ఆ బ్రాహ్మణుడు పీడ వదిలిందని శ్రీనివాస నాయక్ ఏమో సంతోషపడుతూ ఉన్నాడు. అయితే ఆ బ్రాహ్మడు ఏం చేసిండు, అమ్మి సొమ్ము చేసుకుందాం అనుకొని మళ్ళీ అదే షాప్కు పోయిండట. పోతే ఆ శ్రీనివాస నాయక్ చేతిలో అది చూసి గుర్తుపడతాడు కదా, అది తన భార్యదే అని. అది తీసుకొని డబ్బులు ఇవ్వమనగానే గుర్తుపట్టేసిండు. గుర్తుపట్టేసి ఏదో పీడ పోతుంది వెళ్ళిపోయిండు అని చెల్లని పైస ఇస్తే తీసుకోకుండా పోయి నా ఇంటికే పోయి తీసుకొచ్చిండా అని భార్య మీద కోపం వచ్చిందట. అమ్మ నాకు తెలియకుండా దానం చేసేసింది అని కోపం వచ్చి ఏమన్నాడట అంటే, నేను 6 మాసాలు తిప్పి 1 పైసా కూడా ఇవ్వకుండా వెళ్ళగొడితే తాను తన జాతి రత్నం పొదిగిన నత్తు దానం ఇచ్చింది నా భార్య ఏమో అని చెప్పేసి, ఇంకా ఏమన్నాడట, ఇది నా దగ్గరే ఉంచు, రేపు డబ్బులు ఇస్తా అని చెప్పి పంపించేసిండట ఆయనను ఆ బ్రాహ్మణ్తో చెప్పి. అప్పుడు శ్రీనివాస నాయక్ నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఆ నత్తు పెట్టెలో పెట్టి తాళం వేసి కొట్టు మూసేసి ఇంటికి వెళ్ళిండట. లక్ష్మి పోతూనే, లక్ష్మి నీ ముక్కున ఉండే నత్తు ఏమైంది అని అడిగిండట. ఇక ఆమెకు భయం స్టార్ట్ అయింది, భయపడుతుంది. స్నానం చేసేటప్పుడు తీసిందండి, ఎక్కడ పెట్టింది జ్ఞాపకం లేదు అన్నదంట పాపం భయపడుతూ. అయితే ఇప్పుడు వెతికి నాకు తెచ్చివు, లేకపోతే ఏం చేస్తావో నాకే తెలియదు అని అన్నాడట. ఇక ఆమెకి చెమటలు వస్తున్నాయి, ఏం చేయాలో తోచట్లేదు. దానం ఇచ్చిన వస్తువు తిరిగి ఎట్లా తీసుకొస్తుంది, ఆమె చేతులతోనే ఆమె ఇచ్చేసింది కదా. భర్త కఠినంగా ఉంటాడని తెలుసు, ఆయన ఎటువంటి వాడో, కానీ ఇంకా నాకు ఆత్మహత్య ఒకటే, ఇప్పుడు నేనేమి చెయ్యలేను, దాన్ని తీసుకురాలేను అని చెప్పేసి ఏం చేసిందట, ఆమె తన పూజా మందిరంలోకి పోయిందట.
పూజా మందిరంలోకి పోయి కూర్చొని, ఓ దేవా, నాకు మృత్యుభయం లేదు, నా మరణంతోనైనా నా భర్తకు సద్గతి కలిగించు అని ఒక గిన్నెలో విషం తీసుకొని అక్కడ భగవంతుని ముందు పెట్టి తాగుదామని దాన్ని పైకెత్తిందట. గిన్నె ఎత్తేసరికి అందులో దగదగా మెరుస్తూ నత్తు కనిపించిందట ఆ విషం గిన్నెలో. అబ్బా, నిజమా అని దాన్ని పైకి తీసి చూసిందట. భగవంతునికి తనపై ఉన్న అపారమైన ప్రేమకు, కరుణకు ఆమె చాలా సంతోషపడిందట. ఇక పరిపరి విధాల కీర్తించి సాష్టాంగ నమస్కారం చేసి ఆ నత్తు తీసుకొని భర్తకి ఇచ్చేసిందట. దాన్ని చూసి శ్రీనివాస నాయక్ ఆశ్చర్యపోతూ ఉన్నాడు. అరే, నేను దుకాణంలో పెట్టెలో పెట్టి తాళం వేశాను కదా, ఈమె చేతికి ఎలా వచ్చింది అని. అట్లా ఇక జరిగింది ఏమిటి, అసలు ఏమైంది నాకు చెప్పు అని చక్కగా కూర్చోబెట్టి అడిగిండట. నేనేం చెయ్యను నిన్ను, నాకు చెప్పు ఏం జరిగిందో అని. అప్పుడు తను దానం ఇచ్చినట్లు, ఆత్మహత్య చేసుకోబోతే విషం గిన్నెలో కనబడ్డట్టు ఆ భార్య అన్నీ చెప్పిందట. అప్పుడు ఆ వచ్చిన విప్రుడు సామాన్య మానవుడు కాదు, సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణే అని, ఆయన అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్నాను నేను, నాకు జ్ఞానం కలిగింది. అప్పుడు ఆయనకి స్ఫురణకు వచ్చిందట, ఆయన చేయవలసిన కర్తవ్యం ఏంటి, భూమి మీద జన్మ ఎందుకు తీసుకున్నాడు అనే స్పృహ వచ్చిందట. ఓ దేవాది దేవా, రుక్మిణీకాంత, అధముడనైన నన్ను యాచించవచ్చావా, నీచ బుద్ధితోని నిన్నే 6 మాసాలు తిప్పుకున్న నేను, ఒక్క పైసా కూడా ఇయ్యలేదు, పైనుంచి ఇంకా నా భార్య ధర్మం చేసింది కూడా తీసేసుకొని ఆమెను దండించబోయాను. పరంధామ, పావన రూప, నా తప్పులు క్షమించు అని బాగా ప్రార్థించి అప్పుడు మానసిక పరివర్తన కలిగిందనమాట శ్రీనివాస నాయక్. ఇట్లా తనకున్న సంపదనంతా నగరంలో ఉన్న పేదవాళ్ళందరికీ పనిచేసి అప్పుడు కట్టుబట్టలతోని పూచిక పుల్ల కూడా తీసుకోకుండా ఏం చేశాడు, ఈయన దాన ధర్మాలు చేసి దృఢ సంకల్పుడయి చక్కగా వెళ్ళాడట. భార్యను వెంట పెట్టుకొని పండరీపురానికి వెళ్ళిండట. ఆ విఠలనాథుని సేవిస్తూ భిక్షాటనతోని ఆకలి బాధను తీర్చుకుంటూ గడపసాగిండట. అప్పుడు అక్కడ మహమ్మదీయుల హింసాకాండ అధికంగా ఉందన్నమాట. అయితే ఆ మహమ్మదీయులు విజయనగర రాజైన శ్రీకృష్ణదేవరాయలకు రత్నాలు కొనుగోలు విషయంలో శ్రీనివాస నాయక్తో బాగా పరిచయం ఉండేది కదా. అటువంటప్పుడు ఈ కోటీశ్వరుడు యాచకుని రూపంలో ఉన్నాడేంటి అని ఆయన ఆశ్చర్యపడ్డాడట. అయితే మనసు మార్చుకొని వచ్చాను ఈ విధంగా అని తెలియజేసిండట రాజుకు. అట్లా వ్యాసరాయలు ఆయన ఏం చేసిండు మరి, శ్రీకృష్ణదేవరాయలు వ్యాసరాయల శిష్యుడు కదా, వేదశాస్త్రాలన్నీ పూర్తిగా నేర్పండి, ఈయన చాలా గొప్పవాడు అని ఆ శ్రీనివాస నాయకును ఆ వ్యాసరాయలకు అప్పగించాడట. అప్పుడు ఆయన ఆ వ్యాసరాయల ద్వారా, ఆయన ఉపదేశాల ద్వారా ఆయన అన్ని శాస్త్రాలను నేర్చుకున్నాడు, చక్కగా మారిపోయిండట. ఆయనకు పురంధర విఠలుడు అని నామకరణం చేసిండట. అప్పుడు పురంధరదాసుగా మారిపోయిండు ఈయన. అయితే పురంధరదాసులో ప్రగాఢ భక్తి, నిరపేక్షకుడైన భిక్షాటనతో జీవిస్తున్న అతని సర్వసంగ పరిత్యాగ గుణము వ్యాసరాయలు మరి ఎట్లా మనకు తెలుస్తుంది అంటే, అప్పుడున్న కవితలు రాసేవాళ్ళు సమకాలీనులు వాటి గురించి రాస్తూ ఉంటారు. ఆ విధంగా వ్యాసరాయలు తను రాసిన గ్రంథాలలో లక్ష్మీబాయి వంటి సాధ్వి ఇంతవరకు పుట్టలేదని వర్ణించిండట. అంత గొప్ప భక్తులైపోయినారు వీళ్ళు. మరి పురంధరదాసు భిక్షమెత్తిన ఆహార పదార్థాలు కూడా వాళ్ళు మొత్తం తినేవాళ్ళు కాదట. అందులో వాళ్ళు కొంచెం తీసుకొని ప్రసాదంగా మిగిలింది ఇతర పేదోళ్లకు పంచిపెట్టేవాళ్ళట. రేపటికి అని ఏమి దాచుకోవడం అనేది తెలియదు వాళ్ళకు అప్పటి నుండి. ఇంకా
అలా జీవించారట వాళ్ళు. అందుకే దక్షిణ దేశంలో ఇప్పటికీ దరిద్రుల ఇండ్లను పురంధరదాసు నట్టిల్లుగా ఉన్నదని అంటూ ఉంటారు అని ఒక మాట. అంటే భగవద్భక్తులు వాళ్ళు దరిద్రులు కాదు, వాళ్ళు భగవంతుని ప్రేమను పొందారు. అపూర్వమైన సంపద ఉంది, జ్ఞాన సంపద ఉంది వాళ్ళ దగ్గర. మనం చూడడానికి సంపద అంటే ఏమనుకుంటాము, పెద్ద ఇల్లు ఉండాలి, కారు ఉండాలి, ఈ బాహ్యమైన సంపదలను గురించి మనం అనుకుంటాం దరిద్రులు వాళ్ళు అని. కానీ భగవత్ సంపద ఉంది వాళ్ళ దగ్గర, భగవంతుని అనుగ్రహం ఉంది, జ్ఞానం ఉంది. జ్ఞాన సంపద కలిగిన వాళ్ళు ఎంతో ఐశ్వర్యవంతులు అన్నమాట. అయితే ఇటువంటి వాడు మరి సంగీతం అనేదే తెలియదు అప్పుడు, వట్టిగా పాడేవాళ్ళు. కానీ దానికి ఇప్పుడు మనం వీళ్ళు అక్షరమాల ఉంటేనే కదా ఒక భాష. ఆ విధంగా సంగీతానికి సరిగమ పదనిసను ఆయన కనిపెట్టాడట స్థాయిలను. అందుకనే కర్ణాటక సంగీతానికి అంత యశస్సు. ఎక్కడ పోయినా కర్ణాటక మ్యూజిక్ అంటారనమాట. ఈయన కనుక్కోవడం వల్లనే సంగీతము ఉద్ధరింపబడింది. అప్పటి నుంచే అందరూ కూడా చక్కగా ఈ సంగీతాన్ని నేర్చుకొని కవిత్వము, సంగీత సాహిత్యాలు అనేవి బాగా కర్ణాటకలోని రాయల వంశంలోనే ఇది చాలా అభివృద్ధి చెందబడిందనమాట. ఇట్లా కర్ణాటక భాషలో లోకభిక్ష, వైరాగ్యము, తత్వజ్ఞానము, భగవద్భక్తి ఇట్లా ఎన్నో గ్రంథాలు గంభీరమైన భావాలతో రాశాడు. మళ్ళా అనన్య ప్రాప్యమైన కీర్తిని సంపాదించాడు. ఇప్పటికి కూడా మనము ఆయన రాసిన గ్రంథాలను చదివే వాళ్ళు ఉన్నారు, కీర్తనలు పాడేవాళ్ళు ఉన్నారు. అంటే అది అంతగా అనన్య సామాన్యమైన విషయం అన్నమాట. ఇట్లా వీరు పురంధరదాసు 40 సంవత్సరాలు ఈ విధంగా చేస్తూ, అంటే భగవద్ దర్శనాలు చేసుకుంటూ, తీర్థయాత్రలు చేసుకుంటూ 80 ఏళ్ళు బతికాడట. అయితే విక్రమార్క శకము 1562లో ఈయన భగవత్ సాన్నిధ్యాన్ని పొందిండ్రు. అయితే ఇటువంటి ఆయన శిక్షణ, ఆయన పదాలు, ఆయన గ్రంథాలు జగన్మంగళమైనవి. మరి అటువంటి కన్నడ భాషలో ఆయన సాహిత్యము భక్తులకు ఎంతో మార్గదర్శకమైనవి అన్నమాట. అటువంటి గొప్ప భక్తుడి గురించి ఈరోజు మనం వింటున్నాము. అంటే అప్పుడు రాసిన అవన్నీ వాటిని కాపాడుతూ ఉన్న సాహిత్యకారులు, వారి గురించి తెలియజేసిన వాళ్ళు అందరికీ మనము కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నమస్కారాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం కలిగినందుకు మనము ఆనందంతో ఆ భగవంతుడికి నమస్కరించుకోవాలి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.